ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక్క నిమిషం. మీ ఉపన్యాసం నాకేమాత్రం నచ్చలేదండి. మీ మాటలు వింటుంటే శోభాచంద్ర గారి గురించి మాట్లాడడానికి, ఆ దేవతనే తప్పు పట్టడానికి మీకేమాత్రం అర్హత లేదని అర్థమైంది. నాకా? మీకే 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 ఏం తెలుసు మీకు ఆ నాట్య సరస్వతి గురించి? అదిగో ఆ నేను అనే అహంభావంతోనే ఇంతసేపు మాట్లాడారు. మీ మాటల్ని నేను ఖండిస్తున్నాను. ఈ మహాతల్లి పేరు ఉచ్చరించడానికి కూడా ఒక స్థాయి ఉండాలి సార్. మీరు సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు, కానీ నాట్యం కోసమే పుట్టి, నాట్యం కోసమే జీవించి, ఆ నాట్యం కోసమే మరణించిన ఆ మహనీయురాలి గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు. నాట్యమే శ్వాసగా మార్చుకున్న కళాకారిణి ఆమె. శాస్త్రీయ నృత్యాన్ని, ఆ నాట్య రీతుల్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే జీవించిన కళా స్వరూపం ఆమె. ఆ కళలోనే ఆవిడ జన్మ సార్థకం చేసుకున్నారు తప్ప బ్రతుకు బలి చేసుకోలేదు. నాట్యం ఆవిడ వ్యసనం కాదు, ఒక తపన, ఒక తపస్సు. ఆ తపనలో మమేకవై, ఆ తపస్సులో లీనవై ఆ నటరాజస్వామి పాదాలకు జీవితాన్ని సమర్పించుకున్నారు. అది అర్పణ. అది అనుభూతికి అందని ఆత్మార్పణ. దయచేసి ఆవిడ గురించి ఇంకెక్కడా తక్కువ చేసి మాట్లాడకండి. అన్నా అదిగోన్నా అమ్మాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.